మన జీవితంలో మనం సైలెంట్గా ఒకటి కోల్పోతాం. అది కూడా ఏకంగా 80% వరకు. ఈరోజు విశ్లేషణలో వయస్సు పెరిగే కొద్దీ మనం కోల్పోయే గాఢ నిద్ర వెనుక ఉన్న ఆశ్చర్యపరిచే సంఖ్యల కథను చూద్దాం. సరే, ఈ కథ మొత్తం మొదలయ్యేది ఒకే ఒక్క పవర్ఫుల్ ఫ్యాక్ట్తో. ఇక్కడ చూడండి, రీసెర్చ్ ఏం చెప్తోందంటే మన వయస్సు పెరిగే కొద్దీ గాఢ నిద్ర అంటే డీప్ స్లీప్ అమాంతం పడిపోతుందట. యవ్వనంలో మన మొత్తం నిద్రలో 19% ఉండే స్లోవేవ్ నిద్ర వయసు పైబడ్డాక కేవలం 3-4% పడిపోతోంది. అంటే దాదాపు 80% తగ్గుదల అన్నమాట. 80% అంటే అదొక చిన్న మార్పు కాదు కదా. దీన్ని ఇంకోలా చెప్పాలంటే యౌవనంలో మనకొచ్చే ప్రతి 5 గంటల గాఢ నిద్రలో వయసయ్యాక మిగిలేది జస్టు 1 గంటే. ఆలోచించండి, ఇది మన శరీరంలో జరిగే అతిపెద్ద మార్పుల్లో ఒకటి. బహుశా మనకు తెలియకుండానే జరిగిపోతుంది. సరే, మనం ఇంతలా కోల్పోతున్నామంటున్నాం కదా, అసలు మనం ఏం కోల్పోతున్నాం? ఈ స్లోవేవ్ స్లీప్ అంటే మన మామూలుగా గాఢ నిద్ర అంటామే, దానికదేంటో చూద్దాం రండి. అయితే ఈ స్లో వేవ్ స్లీప్ అంటే మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ అనమాట. ఈ టైంలోనే మన శరీరం దానంతట అదే రిపేర్ చేసుకుంటుంది, రికవర్ అవుతుంది. చెప్పాలంటే మన బ్రెయిన్కి, బాడీకి ఇదొక రీసెట్ బటన్ లాంటిది. సో మనం కోల్పోతున్నది ఈ రిఫ్రెషింగ్ స్టేజ్నే. సరే, ఇప్పుడు ఈ మార్పుని నంబర్లలో చూద్దామా? యవ్వనానికి, వృద్ధాప్యానికి మధ్య అసలు ఎంత తేడా ఉందో క్లియర్గా చూద్దాం. చూడండి, యంగ్ ఏజ్లో మనం మొత్తం నిద్రపోయే టైంలో దాదాపు 19% గాఢ నిద్రలో ఉంటాం. కాని వయస్సు పెరిగాక ఆ నంబర్ కేవలం 3-4% పడిపోతుంది. అంటే ఎంత తేడానో కదా. ఇప్పుడు ఈ నంబర్లనే మనం ఇలా గ్రాఫ్లో చూస్తే చూడండి, ఆ తేడా ఎంత షాకింగ్గా ఉందో. యవ్వనంలో ఆ బార్ ఎంత పొడవుగా ఉందో, వయసు పెరిగేసరికి అది ఎంత చిన్నగా అయిపోయిందో గమనించండి. ఈ మార్పు ఎంత పెద్దదో ఇక్కడ మనకు కళ్ళక్కట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఈ నంబర్లన్నీ కలిపి చూస్తే మనకు ఒకే ఒక్క పాయింట్ అర్థమవుతుంది. అదే 80% తగ్గుదల. మన జీవితంలో మనకు తెలియకుండానే జరిగిపోయే ఒక సైలెంట్ చేంజ్ ఇది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఇంకోటుంది. ఈ తగ్గుదల అనేది ఏదో నెమ్మదిగా జరిగేది కాదు. రీసెర్చ్లో క్లియర్గా చెప్పారుగా, గాఢ నిద్ర వయస్సుతో పాటు వేగంగా తగ్గుతుంది అని. సో అసలు పాయింట్ ఏంటంటే 19% నుండి జస్ట్ 3%కి పడిపోవడం అంటే ఈ 80% డ్రాప్ మన లైఫ్ టైంలో మన బాడీ ఎదుర్కొనే అతిపెద్ద, అత్యంత నాటకీయమైన మార్పుల్లో ఒకటి. ఇది మన శ్వాస, మన హార్ట్ బీట్ ఎంత ఫండమెంటలో ఇది కూడా అంతే ఫండమెంటల్ బయాలజికల్ చేంజ్ అన్నమాట. సరే, ఇదంతా చూశాక మన ముందొక పెద్ద ప్రశ్న మిగిలిపోతోంది. మన నిద్రలో ఇంత సైలెంట్గా, ఇంత లోతుగా వచ్చే ఈ మార్పు అసలు వృద్ధాప్యం గురించి, ఏజింగ్ ప్రాసెస్ గురించి మనకి ఏం చెప్పాలనుకుంటోంది? ఇది కేవలం నిద్రకు సంబంధించిన విషయమేనా, లేక దీని వెనుక ఇంకా పెద్ద కథేమైనా ఉందా?